బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో మహిళను దారుణంగా హత్య చేశారు దుండగులు. సదాశివపేట శంభులింగేశ్వర ఆలయం వెనుక ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. అత్యాచారం చేసి చంపేసినట్లు కూడా అనుమానిస్తున్నారు పోలీసులు. మృతురాలిని కంది గ్రామానికి చెందిన సారా లక్ష్మిగా గుర్తించారు. సిద్దిపేట జిల్లాలో మహిళ దారుణ హత్యకు గురైంది. అత్యాచారం చేసి చంపేసినట్లు కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, పోలీసులు కేసు నమోదు చేసినట్లు మనం చూస్తున్నాం. విచారణ ఎక్కడి వరకు వచ్చింది? రత్న సంగారెడ్డి జిల్లా సదాశివపేట శంభులింగేశ్వర ఆలయం వెనుక ఓ మహిళా మృతదేహం మాత్రం కనుగొనడం జరిగింది పోలీసులు. ఆ తర్వాత మహిళను మాత్రం అత్యాచారం చేసి హత్య చేసినట్లు స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి వెళ్లి వాళ్ళు పరిశీలిస్తున్నారు. నిజంగా చూస్తే తలపై బండరాయితో కొట్టినట్లు, అదేవిధంగా మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు అయితే పోలీసులు ప్రాథమిక విచారణ అయితే చేపట్టారు. తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం అయితే అందించారు. ఈమె నందికంది గ్రామానికి చెందిన సారా లక్ష్మిగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా దావూస్ కాడు. ఆ తర్వాత నిన్న పండుగ పూట అంటే అక్కడ ప్రాంతానికి సదాశివపేట శంభులింగేశ్వర ఆలయం ప్రాంతానికి చాలా మంది భక్తులు వస్తుంటారు, వెళ్తుంటారు కనుక ఆ సమయంలో అక్కడ ఈ మహిళ ఎక్కడికి వెళ్ళింది, లేకుంటే నిజంగా ఎవరైనా ఆమె ఫోన్ కాల్ ద్వారా ఏమైనా పిలిపించుకొని అగత్యానికి పాల్పడ్డారనే కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే వేగవంతం చేశారని చెప్పవచ్చు. ఆ రత్న దీనిపై నిజంగా పండుగ పూట ఒక లక్ష్మి చనిపోవడం, అక్కడ సదస్సుకు సంబంధించిన ఆ మహిళంతా కూడా కండతల పెట్టే విషయం అయితే మనకు తెలుస్తుంది. పోలీసులు మాత్రము ఆ నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.